హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో జావాలోని స్విచ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ కాన్సెప్ట్ మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. స్విచ్ స్టేట్మెంట్ ఇన్ జావా. జావాలో స్విచ్ స్టేట్మెంట్ని మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తారు. ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది లాంగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి ఒక ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తారు. ఈ స్విచ్ స్టేట్మెంట్ మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ని అందిస్తుంది. అందువల్ల యూజర్ కెన్ సెలెక్ట్ రిక్వైర్డ్ ఆప్షన్. ఇప్పుడు మనం సింటాక్స్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. అసలు సింటాక్స్ ఏంటి, స్విచ్ స్టేట్మెంట్కి జావాలో ఏ విధంగా రాయాలి సింటాక్స్ అనేది చూద్దాం. ముందుగా స్విచ్ స్టేట్మెంట్ని తీసుకుంటున్నాను. సో ఈ స్విచ్ స్టేట్మెంట్ లోపల మనం టెక్స్ట్ వేరియబుల్స్ని రాయాలి. ఎలా అంటే మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఏ విధంగా అయితే వేరియబుల్స్ని రాసామో అదే విధంగా స్విచ్ స్టేట్మెంట్లో కూడా మనం టెస్ట్ వేరియబుల్స్ని రాయవలసి ఉంటుంది. అలాగే ఈ స్విచ్ స్టేట్మెంట్ని స్టార్ట్ చేశాను, ఈ స్విచ్ స్టేట్మెంట్ని ఎండ్ చేశాను. ఇప్పుడు కేస్ వాల్యూస్ ఈ స్విచ్ స్టేట్మెంట్లో రాయాలి. అది ఎలా రాయాలో చూద్దాం. కేస్ వాల్యూ 1 అన్నాను. సో ఇప్పుడు ఈ కేస్ వాల్యూ 1లో మనం ఏం రాయాలి అంటే మనం రాసేటటువంటి స్టేట్మెంట్స్ ఈ కేసెస్లో రాస్తాము. సో కండిషన్స్ యొక్క స్టేట్మెంట్స్ అన్ని ఈ కేసెస్లోనే రాయబడతాయి. ఇఫ్ ద కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ట్రూ, ఇఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ట్రూ, if the code to be executed when true. సో మనం ఇచ్చినటువంటి టెస్ట్ వేరియబుల్ ఈ కేస్ వాల్యూ 1తో కనుక మ్యాచ్ అయితే అప్పుడు దట్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ట్రూ. సో దాంతో ఈ లైన్ అనేది ఇక్కడతో బ్రేక్ అవుతుంది. సో కేస్ వాల్యూ 1లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఒకవేళ టెస్ట్ వేరియబుల్లో మనం ఇచ్చిన వాల్యూ అనేది కేస్ వాల్యూ 1తో కనుక మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు కేస్ వాల్యూ 2కి వెళ్తుంది. కేస్ వాల్యూ 2. సో ఎప్పుడు ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒకవేళ మనం ఇచ్చిన టెక్స్ట్ వేరియబుల్ అనేది కేస్ వాల్యూ 2తో కనుక మ్యాచ్ అయితే అప్పుడు దట్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ట్రూ. సో టెస్ట్ వేరియబుల్లో ఇచ్చినటువంటి వాల్యూ కేస్ వాల్యూ 2తో మ్యాచ్ అయితే అప్పుడు కేస్ వాల్యూ 2 అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ లైన్ అనేది అక్కడతోటి బ్రేక్ అవుతుంది. అలాగే ఒకవేళ కేస్ వాల్యూ 2లో కూడా టెస్ట్ వేరియబుల్ కనుక మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు కేస్ వాల్యూ 3కి వెళ్తుంది. కేస్ వాల్యూ 3. సో ఒకవేళ మనం ఇచ్చిన టెక్స్ట్ వేరియబుల్లోని వాల్యూ కేస్ వాల్యూ 3తో కనుక మ్యాచ్ అయితే దట్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ట్రూ. సో అప్పుడు ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కేస్ వాల్యూ 3తో కనుక టెక్స్ట్ వేరియబుల్ మ్యాచ్ అయితే అప్పుడు ఆ లైన్ అక్కడతోటి బ్రేక్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా మనం n నెంబర్ ఆఫ్ కేసెస్ని రాసుకోవచ్చు. ఒకవేళ టెస్ట్ వేరియబుల్ అనేది మనం రాసినటువంటి అన్ని కేసెస్లోనూ కనుక మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటాం. సో డిఫాల్ట్ కోడ్ to be defaultly code to be executed when false. Code to be executed when false. సో ఇక్కడ తోటి ఈ లైన్ని సెమీకోలన్ తోటి ఎండ్ చేసాం. అవును కదా. సో ఎప్పుడైనా సరే టెక్స్ట్ వేరియబుల్లోని వాల్యూ అన్ని కేసెస్లోనూ ఈ స్విచ్ స్టేట్మెంట్స్లో మ్యాచ్ చేయబడతాయి. సో టెక్స్ట్ వేరియబుల్ ఏదైనా కేసులో కనుక మ్యాచ్ అయితే అప్పుడు ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ టర్మినల్ మీద అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఒకవేళ మనం తీసుకున్న టెక్స్ట్ వేరియబుల్లోని వాల్యూ కనుక ఏ కేసులోనూ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అది ఎలాగో అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ స్విచ్ స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో మరొకసారి చెప్తాను చూడండి. మనం ఈ స్విచ్ స్టేట్మెంట్లో రాసినటువంటి టెక్స్ట్ వేరియబుల్ అనేది ఒక్కసారి మాత్రమే ఎవాల్యూట్ చేయబడుతుంది. సో ఈ స్విచ్ స్టేట్మెంట్లో టెక్స్ట్ వేరియబుల్ యొక్క వాల్యూ ప్రతి ఈచ్ కేసులోనూ మ్యాచ్ అనేది చేయబడుతుంది.
సో ఇఫ్ దేర్ ఈజ్ ఏ మ్యాచ్, ఒకవేళ ఏదైనా కేసులో కనుక మనం రాసినటువంటి టెక్స్ట్ వేరియబుల్ కనుక మ్యాచ్ అయితే ఆ కోడ్ యొక్క అసోసియేటెడ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ సింటాక్స్లో మనం రాసినటువంటి బ్రేక్ అండ్ డిఫాల్ట్ కీవర్డ్స్ అనేవి ఇక్కడ ఆప్షనల్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ స్విచ్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జాంపుల్ ఏ విధంగా రాస్తాము, అసలు ఈ టెక్స్ట్ వేరియబుల్స్ని ఎలా రాయాలి, ఈ టెక్స్ట్ వేరియబుల్ని కేస్ వాల్యూస్ తోటి మనం ఏ విధంగా కంపారిజన్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి తెలుసుకుందాం. అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేనేం చేస్తున్నానంటే నోట్ ప్యాడ్లో మరొక ఫైల్ని తీసుకున్నాను, దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఎలా సేవ్ చేస్తున్నాను అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఈ ఫైల్ అనేది నేను ఎక్కడ సేవ్ చేస్తున్నాను అంటే డి డ్రైవ్లో మై జావా అనేటటువంటి ఫోల్డర్లో నేను ఈ పర్టికులర్ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. సో ఏ నేమ్ తోటి సేవ్ చేస్తున్నాను అంటే స్విచ్ అనేటటువంటి నేమ్ తోటి సేవ్ చేస్తున్నాను. ఏ ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేస్తున్నాను, .java ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేస్తున్నాను. ఇది మీ అందరికీ తెలిసిందే. సో స్విచ్ స్టేట్మెంట్ని యొక్క ఎగ్జాంపుల్ ఫైల్ని నేను switch.java అనేటటువంటి నేమ్తో సేవ్ చేశాను. ఇప్పుడు నేను క్లాస్ రాస్తున్నాను. ఈ క్లాస్ నేమ్ ఏమనిచ్చాను, నా ఫైల్ నేమ్ అనేటువంటి స్విచ్ అని ఇచ్చాను. నేను బ్రాకెట్స్ని స్టార్ట్ చేశాను, బ్రాకెట్స్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్ లోపల నేను మెయిన్ మెథడ్ని రాయవలసి ఉంటుంది. ఎలా రాస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నాను. సో మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లోపల నేను కొన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ ఆక్స్ అన్నాను. సో కొన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశాను. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేసి మెయిన్ మెథడ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. ఉదాహరణకు నా వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి, నా బ్రెయిన్లో ఇప్పుడు CH అని స్ట్రైక్ అవుతుంది, నేను అదే రాస్తున్నాను. CH ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్నాను, సెమీకోలన్ తోటి ఈ లైన్ ఎండ్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా నేను డేటా టైప్ని డిక్లేర్ చేయాలి, జావా కాబట్టి ఇది. సో 2 అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది అంటే ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించింది, అవును కదా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే స్విచ్ స్టేట్మెంట్ని ఇక్కడ అప్లై చేయబోతున్నాను. ఎలా రాస్తున్నానో చూడండి. సింటాక్స్ ఏం చెప్పాము ఇక్కడ, స్విచ్ ఆఫ్ టెక్స్ట్ వేరియబుల్ అన్నాం. టెక్స్ట్ వేరియబుల్ తర్వాత మనం కేస్ వాల్యూ 1, కేస్ వాల్యూ 2, కేస్ వాల్యూ 3 అని రాసి డిఫాల్ట్ స్టేట్మెంట్స్ రాసాం. అవే ఇప్పుడు మనం ఇక్కడ ప్రాక్టికల్ వేలో ఈ ప్రోగ్రాంలో అప్లై చేయబోతున్నాం. అది ఎలా రాస్తున్నామో చూడండి. స్విచ్ ఆఫ్ అన్నాను. సో స్విచ్ లోపల మనం ఏం రాస్తున్నాం, టెక్స్ట్ వేరియబుల్ని రాయాలి. ఇక్కడ మనకి వేరియబుల్ ఏంటి, ఇక్కడ మనకి టెక్స్ట్ వేరియబుల్ వచ్చేసరికి CH, అవును కదా? సో ఇప్పుడు ఆ CH అనేది టెక్స్ట్ వేరియబుల్గా మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. మనం అదే రాసాం, అవునా? స్విచ్ ఆఫ్ టెక్స్ట్ వేరియబుల్. సో టెక్స్ట్ వేరియబుల్ ఏంటి ప్రోగ్రాంలో, CH, అవునా? సో ఇప్పుడు ఆ CHకి మనం ఒక లిటరల్ వాల్యూని అసైన్ చేసాం. అదేంటి, నెంబర్ 2 అనేటటువంటి ఒక లిటరల్ వాల్యూని రాసాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జావాలో స్విచ్ స్టేట్మెంట్లో టెక్స్ట్ వేరియబుల్స్ అనేవి ఎప్పుడూ కూడా ఎయిదర్ బైట్ అయినా అయి ఉండాలి, లేదా షార్ట్ అయినా అయి ఉండాలి, క్యారెక్టర్ అయినా అయి ఉండాలి, లేదా ఇంటీజర్ టైప్ అయినా అయి ఉండాలి. అంటే బైట్, షార్ట్, క్యార్, ఇంట్ మాత్రమే అయి ఉండాలి. ఈ 4 కాకుండా మరేది ఇచ్చినా సరే మన ప్రోగ్రామ్ అనేది తీసుకోదు. ఎప్పుడైనా మీరు క్యారెక్టర్ని కనుక మీరు స్విచ్ స్టేట్మెంట్లో కనుక రాస్తే మీరప్పుడు సింగిల్ కొటేషన్స్లో దాన్ని ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా క్యారెక్టర్ని రాయాలి అనుకుంటే సింగిల్ కొటేషన్స్లో దాన్ని మీరు రాయవలసి ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా స్విచ్ స్టేట్మెంట్ అనేది జావాలో మనం రాస్తున్నాము అంటే దాని యొక్క లిటరల్ వాల్యూ బైట్ అయినా అయి ఉండాలి, షార్ట్ అయినా అయి ఉండాలి, క్యారెక్టర్ అయినా అయి ఉండాలి, లేదా ఇంటీజర్ టైప్ అయినా అయి ఉండాలి. ఈ 4 మాత్రమే అయి ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ప్రోగ్రాంలోకి వద్దాం. సో స్విచ్ ఆఫ్ టెక్స్ట్ వేరియబుల్ అంటే టెక్స్ట్ వేరియబుల్ ఇక్కడ నాకు CH కాబట్టి అదే నేను రాశాను. సో స్విచ్ స్టేట్మెంట్ని స్టార్ట్ చేశాను, స్విచ్ స్టేట్మెంట్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ స్విచ్ స్టేట్మెంట్ లోపల నేను కేస్ వాల్యూస్ రాయాలి. సో ముందుగా నేను ఎలా రాస్తున్నాను చూడండి. కేస్ 1 అన్నాను, కొలన్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒక స్టేట్మెంట్ని రాయాలి. ఏంటా స్టేట్మెంట్, అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవ్వాలో అది నేను రాయాలి. ఇక్కడ system.out.println అని సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేశాను. నెక్స్ట్ డబుల్ కొటేషన్స్లో అవుట్పుట్ స్క్రీన్ మీద నాకేం ప్రింట్ అవ్వాలో అది రాస్తున్నాను. ఏమని ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ చాయిస్ అన్నాను.
ఫస్ట్ చాయిస్ అన్నాను. సో నెక్స్ట్ ఏం రాయాలి, నాకు ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ని నేను రాయాలి, అవునా. సో బ్రేక్ అని ఇక్కడ నేను రాస్తాను, BREAK, బ్రేక్ అనేసి ఇచ్చేసాను. అంటే కేస్ వాల్యూ అంటే మనం తీసుకున్నటువంటి టెక్స్ట్ వేరియబుల్ అనేది కేసు 1లో కనుక మ్యాచ్ అయితే సో system.out.printlnలో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత బ్రేక్ అనేటటువంటి కీవర్డ్ ద్వారా ఆ ఎగ్జిక్యూషన్ అక్కడతోటి బ్రేక్ అయిపోతుంది. ఇది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ కొత్తగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కేస్ 2, మరొక కేసు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కేస్ 2లో నేను మళ్ళీ స్టేట్మెంట్ రాస్తున్నాను, system.out.println అన్నాను. సో system.out.println అని సెమీకోలన్ తోటి ఈ లైన్ నేను ఇక్కడ ఎండ్ చేశాను. ఇప్పుడు సెకండ్ కేసులో నేనేం రాస్తున్నాను అంటే సెకండ్ చాయిస్ అంటున్నాను, సెకండ్ చాయిస్ అన్నాను, సెకండ్ చాయిస్. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే బ్రేక్ కీవర్డ్ని రాస్తున్నాను. ఒకవేళ మనం తీసుకున్నటువంటి టెక్స్ట్ వేరియబుల్ CHలోని వాల్యూ కేస్ 2తో కనుక మ్యాచ్ అయితే అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఎగ్జిక్యూషన్ ఇక్కడతోటి బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ రెండు కేసెస్లోనూ మ్యాచ్ అవ్వలేదు మనం తీసుకున్న టెక్స్ట్ వేరియబుల్ అనేది, అప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో, డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వాలి, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దానికోసం సేమ్ మళ్ళీ డిఫాల్ట్ అనే కీవర్డ్ని తీసుకొని system.out.println అన్నాను. సో బ్రాకెట్స్ని స్టార్ట్ చేసి బ్రాకెట్స్ని ఎండ్ చేసి సెమీకోలన్తో ఈ లైన్ని ఎండ్ చేశాను. ఇప్పుడు డబుల్ కొటేషన్స్ లోపల ఇలా రాస్తున్నాను, రాంగ్ చాయిస్ అన్నాను, రాంగ్ చాయిస్ అని ఇచ్చేసాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ కోడ్ మొత్తాన్ని సేవ్ చేసేసాను. ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఒకసారి మాన్యువల్గా చూసి ఆ తర్వాత మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఇక్కడ మనం వేరియబుల్ అంటే టెక్స్ట్ వేరియబుల్ ఏమని తీసుకున్నాం, CH అని తీసుకున్నాం, అవునా. దాని యొక్క లిటరల్ వాల్యూ ఏం తీసుకున్నాం, 2 అని తీసుకున్నాం, అవును కదా. సో స్విచ్ స్టేట్మెంట్ లోపల ఈ CH అనేటటువంటి టెక్స్ట్ వేరియబుల్ని తీసుకున్నాం. సో ఇప్పుడు CHలో ఎంత వాల్యూ ఉంది, 2 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు మీ కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ కేసులోకి వెళ్ళి చెక్ చేస్తుంది. సో 2 అనేటటువంటి వాల్యూ ఉంది కాబట్టి కేస్ 1లో 2 మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ చాయిస్ అని ఇంగ్లీష్ లెటర్స్లో తీసుకున్నాం, అవునా. సో 2 అన్నాం కాబట్టి కేస్ 1 కాదు అది, అవునా. చాయిస్ CH అంటే గుర్తుపెట్టుకోండి, CH అంటే చాయిస్ అండి, నేను షార్ట్ కట్లో CH అని రాశాను, ఓకేనా. సో ఇప్పుడు CH ఈజ్ ఈక్వల్ టు 2 అంటే కేస్ 1లో మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ చాయిస్ కాదు మనం తీసుకుంది. CH ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం, సెకండ్ చాయిస్ తీసుకున్నాం కాబట్టి కేస్ 2లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో సెకండ్ చాయిస్ అని నాకు అవుట్పుట్ టెర్మినల్ మీద సెకండ్ చాయిస్ అని ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు కేస్ 2 అనేది ఎగ్జిక్యూషన్ అయ్యి అందులో ఉన్నటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ సెకండ్ చాయిస్ టెర్మినల్ మీద ప్రింట్ అవ్వగానే ఆ ఎగ్జిక్యూషన్ అనేది బ్రేక్ కీవర్డ్ ద్వారా అక్కడతోటి బ్రేక్ అయిపోతుంది, ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు, ఓకేనా. మరి నేను చెప్పినటువంటి సెకండ్ చాయిస్ అనేటటువంటి అవుట్పుట్ వస్తుందా రాదా ఒకసారి చెక్ చేద్దాం. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే నేను ఫైల్ ఎక్కడైతే సేవ్ చేశానో ఆ ఫైల్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నా, D డ్రైవ్లో మై జావాలో సేవ్ చేశా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేస్తున్నా, CMD అని కమాండ్ ప్రాంప్ట్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా, ఓకే. కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను కంపైల్ చేయాలి. సో ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే జావాలో ఏ అప్లికేషన్ యూజ్ చేస్తాం, జావాసి అప్లికేషన్ని యూజ్ చేస్తాం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, స్విచ్. ఏ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి ఇక్కడ, .java ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు .class ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఒకసారి మనం చూద్దాం. సో .class ఫైల్ అనేది నాకు ఈ స్విచ్ స్టేట్మెంట్కి జనరేట్ అయిందా లేదా చూడండి. ఇక్కడ switch.java అనేటటువంటి ఫైల్కి switch.class అనేటటువంటి ఫైల్ నాకు ఇక్కడ జనరేట్ అయింది, అవును కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేద్దాం. అలా రన్ చేయాలంటే మనకి ఏ అప్లికేషన్ కావాలి, జావా అప్లికేషన్ కావాలి. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ నేమ్ స్విచ్ అని ఇచ్చి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే చూడండి నాకు అవుట్పుట్ ఏమైనా వచ్చింది, సెకండ్ చాయిస్ అని ప్రింట్ అయింది, అవునా. సో యాక్చువల్గా నేను చెప్పింది కూడా అదే కదా, సెకండ్ చాయిస్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను చాయిస్ 2 అని కాకుండా చాయిస్ 1 అని తీసుకొని ఈ ప్రోగ్రామ్ని నేను సేవ్ చేశాను. ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే నాకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏంటి, కేస్ 1లో మనం తీసుకున్నటువంటి టెక్స్ట్ వేరియబుల్ మ్యాచ్ అయింది కాబట్టి నాకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏమని వస్తుంది, ఫస్ట్ చాయిస్ అని ప్రింట్ అవుతుంది, అవును కదా. సో అదే వస్తుందా రాదా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ని నేను కంపైల్ చేశాను,
సో కంపైలేషన్ కంప్లీట్ అయింది. ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేశాను. ఈసారి అవుట్పుట్ ఏమన్నా వచ్చింది, ఫస్ట్ చాయిస్ అని వచ్చింది. అవునా? సో ఇందాక నేను చెప్పాను ఫస్ట్ చాయిస్ అనేటటువంటి అవుట్పుట్ వస్తుంది అని చెప్పాను. సో కాబట్టి మనం తీసుకున్న టెక్స్ట్ వేరియబుల్ CHలో ఉన్నటువంటి వాల్యూ 1 అనేది కేస్ 1లో మ్యాచ్ అయింది కాబట్టి మనకి కేస్ 1లో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అవుట్పుట్ స్క్రీన్ మీద దాంట్లో ఉన్న స్టేట్మెంట్ ఫస్ట్ చాయిస్ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ కేస్ 1 కేస్ 2 కాకుండా నేను చాయిస్ 3 అని తీసుకున్నాను. సో చాయిస్ 3 అని తీసుకుంటే ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు కేస్ 1లో చాయిస్ 3 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2లో చాయిస్ 3 అనేది కూడా మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏది ప్రింట్ అవ్వాలి, డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయ్యి నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద రాంగ్ చాయిస్ అని ప్రింట్ అవుతుంది. అలాగే ప్రింట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. నేనేం చేస్తున్నా అంటే ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ కంపైల్ చేస్తున్నా. మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ నేను రన్ చేశాను. ఇప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, రాంగ్ చాయిస్ అని ప్రింట్ అయింది. అవును కదా, నాకు ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి, రాంగ్ చాయిస్ అని ప్రింట్ అయింది. నేను చెప్పినటువంటి అవుట్పుట్ ఏంటి, రాంగ్ చాయిస్ అని ప్రింట్ అయింది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి టెక్స్ట్ వేరియబుల్లోని వాల్యూ కేస్ 1లో మ్యాచ్ అవ్వాలా, కేస్ 2లో మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి డిఫాల్ట్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్, రాంగ్ చాయిస్ అనేటటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ ఏదైతే ఉందో అదే నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద రిటర్న్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి ఒక ఆల్టర్నేటివ్గా ఉపయోగించేటటువంటి స్టేట్మెంటే ఈ స్విచ్ స్టేట్మెంట్. మనం ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ని చూద్దాం. నేనేం చేస్తున్నా అంటే మరొక ఎగ్జాంపుల్ని రాయటం కోసం నేను మళ్ళీ మరొక న్యూ ఫైల్ని తీసుకున్నాను. ఈ న్యూ ఫైల్ని నేను మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఎలా సేవ్ చేస్తున్నాను అంటే ఈసారి నేను స్విచ్ డెమో అంటున్నాను. స్విచ్ డెమో అనేటటువంటి నేమ్ తోటి ఈ ఫైల్ని నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. స్విచ్ డెమో .java అనేటటువంటి ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్ మనం ఏ ప్రోగ్రామ్ చేయబోతున్నాము అంటే ద వీక్ డే నెంబర్ టు క్యాలిక్యులేట్ ద వీక్ డే నేమ్. సో వీక్ డే నేమ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఇప్పుడు ఒక స్విచ్ స్టేట్మెంట్ని ఉపయోగించి ప్రోగ్రామ్ రాయబోతున్నాం. అది ఎలాగో ఒకసారి మనం చూద్దాం. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ద ఎగ్జాంపుల్ హియర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద వీక్ డే నెంబర్ టు క్యాలిక్యులేట్ ద వీక్ డే నేమ్. ఓకేనా? సో దీనికోసం నేనేం చేస్తున్నా అంటే ఒక క్లాస్ రాశాను. ఆ క్లాస్కి నేను ఒక నేమ్ ఇస్తున్నాను. ఆ క్లాస్ నేమ్ ఏంటి, నా ఫైల్ నేమ్ స్విచ్ డెమో కాబట్టి అదే తీసుకున్నా. మళ్ళీ నేనేం చేస్తున్నా, బ్రేసెస్ని స్టార్ట్ చేశాను, బ్రేసెస్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్ లోపల నేనేం రాయాలి, మెయిన్ మెథడ్ని రాయాలి. ఇది కామన్, అవునా? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లోపల మనం ఏం చేయాలి, కొన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. స్ట్రింగ్ ఆక్స్ అన్నాను. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేశాను, మెయిన్ మెథడ్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ఒక వేరియబుల్ని రాస్తున్నా. సో నా వేరియబుల్కి నేమ్ ఏంటి, నా టెక్స్ట్ వేరియబుల్ యొక్క నేమ్ డే అనమాట. సో ఇప్పుడు ఈ డే అనేటటువంటి వేరియబుల్కి ఎగ్జాంపుల్గా నేను ఒక లిటరల్ వాల్యూని అసైన్ చేశాను, 4 అన్నాను. ఇప్పుడు ఈ 4 అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది అంటే ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించింది. అవునా? ఇప్పుడు నేను స్విచ్ స్టేట్మెంట్ని ఉపయోగిస్తున్నా. ఎలా ఉపయోగిస్తున్నాను చూడండి. స్విచ్ ఆఫ్. సో ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్లో మన టెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి, డే. అవునా? సో ఇప్పుడు నేను ఈ స్విచ్ స్టేట్మెంట్ని స్టార్ట్ చేశాను, స్విచ్ స్టేట్మెంట్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ స్విచ్ స్టేట్మెంట్ లోపల మనం ఏం రాయాలి, నెంబర్ ఆఫ్ కేసెస్ రాయాలి. అవునా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, కేస్ వాల్యూ 1. సో కేస్ 1 అన్నా. సో ఇప్పుడు ఈ కేస్ 1లో నేను ఒక స్టేట్మెంట్ రాయాలి. అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో system.out.println. సో system.out.println అన్నాను. సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేశాను. డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను, మండే అన్నాను. మండే అన్నాను. అవునా? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడతోటి నాకు బ్రేక్ అవ్వాలి. ఒకవేళ మనం రాసినటువంటి టెక్స్ట్ వేరియబుల్లోని వాల్యూ కేస్ 1తో కనుక మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ కేస్ 1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ఎగ్జిక్యూషన్ ఇక్కడతో బ్రేక్ అవ్వాలి. అందుకని నేను బ్రేక్ అని ఇచ్చాను. ఓకేనా? సో నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే ఇదే పర్టికులర్ 2 లైన్స్ని కాపీ చేసి మళ్ళీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కేస్ 2 రాస్తున్నా. కేస్ 2 system.out.println అని రాసి కేస్ 2లో మండే బదులుగా ట్యూస్డే అని ఇస్తున్నా. ట్యూస్డే అన్నాను.
మండే బదులుగా కేస్ 2లో ట్యూస్డే అని ఇచ్చాను. నెక్స్ట్ నేనేం చేస్తున్నా, మరొక కేస్ తీసుకుంటున్నా. నెక్స్ట్ కేస్ 3 అన్నా, కేస్ 3. సో ఇప్పుడు ఈ కేస్ 3లో ట్యూస్డే అంటే మండే బదులుగా మండే, ట్యూస్డే, నెక్స్ట్ వీక్ ఏంటి వెడ్నెస్డే, నెక్స్ట్ డే ఏంటి వెడ్నెస్డే. సో వెడ్నెస్డే అన్నాను. సో నెక్స్ట్ నేను మళ్ళీ మరొక కేసు రాస్తున్నా. కేస్ 3 అయిపోయింది. ఈసారి నేనేం రాస్తున్నా అంటే కేస్ 4 రాస్తున్నా. కేస్ 4. సో వెడ్నెస్డే తర్వాత థర్స్డే అన్నా, థర్స్డే. నెక్స్ట్ వెడ్నెస్డే తర్వాత థర్స్డే అయిపోయింది. థర్స్డే తర్వాత నెక్స్ట్ డే రాయాలి. సో కేస్ 4 తర్వాత కేస్ 5 రాయాలి. కేస్ 5. సో థర్స్డే తర్వాత ఏంటి, థర్స్డే తర్వాత వచ్చే డే ఏంటండి, ఫ్రైడే. అవునా, థర్స్డే, ఫ్రైడే. నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకొక కేసు రాయాలి. సో కేస్ 5 అయిపోయింది. ఇప్పుడు కేస్ 6 రాయాలి. కేస్ 6. సో ఫ్రైడే తర్వాత వచ్చే డే ఏంటి, ఫ్రైడే తర్వాత వచ్చే డే వచ్చి సాటర్డే. అవునా, సాటర్డే. సో ఇప్పుడు సాటర్డే అయిపోయింది. సాటర్డే తర్వాత మనం మళ్ళీ ఇంకో కేసు రాద్దాం. ఏంటా కేసు వచ్చేసరికి సాటర్డే అయిపోయింది. సాటర్డే తర్వాత మనకి సండే ప్రింట్ అవ్వాలి. అవునా, సో కేస్ 7 మనం కాపీ పేస్ట్ చేద్దాం, టైప్ చేసే పని లేకుండా. 6 అయిపోయింది. కేసు 6 తర్వాత కేసు 7. సాటర్డే తర్వాత సండే. సండే అని రాసాం. ఇప్పుడు దీని తర్వాత నేనేం చేస్తున్నాను అంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ని రాయకుండా జస్ట్ ఎంతవరకు కేసెస్ వరకు మాత్రమే తీసుకొని ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపించి ఆ తర్వాత మీకు డిఫాల్ట్ కేస్ అనేది రాస్తాను. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ఈ స్విచ్ స్టేట్మెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ రాసాం, మొత్తం మనం 7 నెంబర్ ఆఫ్ కేసెస్ రాసాం. మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ద వీక్ డే నెంబర్ టు క్యాలిక్యులేట్ ద వీక్ డే నేమ్. మనం వీక్ డే నెంబర్ ఇస్తే వీక్ డే నేమ్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. అవునా, ఇక్కడ నేను ఉదాహరణకు టెక్స్ట్ వేరియబుల్ ఏమని తీసుకున్నాను, టెక్స్ట్ వేరియబుల్ డే అన్నాను. సో డేలో మనం ఇచ్చిన లిటరల్ వాల్యూ ఎంత, 4 అన్నాను. సో 4 అంటే మనకి వీక్లో వచ్చే నేమ్ ఏంటి, 1 వచ్చి మండే, 2 వచ్చి ట్యూస్డే, 3 వచ్చి వెడ్నెస్డే, 4 వచ్చి థర్స్డే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏంటి, థర్స్డే అని ప్రింట్ అవ్వాలి. అవునా, అదే వస్తుందా రావట్లేదా ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని సేవ్ చేసేసాను. సేవ్ చేసి టెర్మినల్ ఓపెన్ చేసి జావాసి అప్లికేషన్ హెల్ప్ తోటి ఈ ప్రోగ్రామ్ని నేను కంపైల్ చేస్తున్నా. స్విచ్ డెమో డాట్ జావా అన్నాను. సో ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ జావా అప్లికేషన్. సో జావా స్పేస్ స్విచ్ డెమో, ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి, థర్స్డే అని ప్రింట్ అయింది. అవునా. సో 4 అనేటటువంటి డే ఏదైతే ఉందో, లిటరల్ వాల్యూ ఏదైతే ఉందో అది దేనితోటి మ్యాచ్ అవుతుంది, ఏ కేసులో మ్యాచ్ అయింది అంటే 4 అనేటటువంటి అంటే కేస్ 4లో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్లో మ్యాచ్ అయింది కాబట్టి థర్స్డే అని ప్రింట్ అయింది. సో మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, వీక్ డే నెంబర్ టు క్యాలిక్యులేట్ ద వీక్ డే నేమ్. మనం వీక్ డే నెంబర్ ఇస్తే వీక్ డే నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో వీక్ డే నెంబర్ 4 అని ఇచ్చాను కాబట్టి సో వీక్ డే నేమ్ ఏంటి 4లో, థర్స్డే. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అయినటువంటి అవుట్పుట్ ఏంటి, థర్స్డే. అదేనా ప్రింట్ అయింది. నెక్స్ట్ నేను ఇక్కడ వాల్యూ మారుస్తున్నా చూడండి, 1 అని ఇచ్చి సేవ్ చేశాను. సో ఇదే ప్రోగ్రామ్ని నేను మళ్ళీ కంపైల్ చేశాను. నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేశాను. సో ఈసారి వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి, నాకు మండే. అవునా, ఎందుకు, ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ 1. సో ఇది ఏ కేసులో మ్యాచ్ అయింది, కేస్ 1లో మ్యాచ్ అయింది కాబట్టి వీక్ డే నెంబర్ని ఇవ్వగానే మనకి వీక్ డే నేమ్ అనేది ప్రింట్ అయింది. వీక్ డే నెంబర్ 1 అని ఇచ్చాను. సో నెంబర్ 1లో వీక్ డే నేమ్ ఏంటి, మండే. నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, అదేనా కాదా, మండే. అవునా. సో ఇక్కడ నేను గమనించండి, కేసు 7 వరకు రాసిన తర్వాత డిఫాల్ట్ స్టేట్మెంట్ నేను రాయలేదు. అవునా. సో ఇప్పుడు నేను 7 అని ఇవ్వకుండా 8 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను సేవ్ చేసి అవుట్పుట్ స్క్రీన్లో నేను టెర్మినల్ మీద నేను అగైన్ అదే ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను.
కంపైల్ చేసి ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేశా. అవుట్పుట్ ఏమైనా ప్రింట్ అయిందా? ఏం ప్రింట్ అవ్వలేదు. ఎందుకు? ఇక్కడ నేను డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏది కూడా రాయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏది కూడా ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ని రాయబోతున్నా. డిఫాల్ట్ కొలన్ అన్నాను. సో డిఫాల్ట్ అని కొలన్ అని ఇచ్చేసాను. ఇప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్లో నాకు ఏం ప్రింట్ అవ్వాలో అది నేను ఇక్కడ రాస్తున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అన్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఇచ్చాను. సెమీ కొలన్తో ఈ లైన్ని ఎండ్ చేసి డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను. రాంగ్ చాయిస్ అన్నాను. రాంగ్ చాయిస్. ఓకేనా? సో ఇక్కడతోటి నేను సేవ్ చేశాను. మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో కనుక గమనించినట్లయితే సేమ్ అదే విధంగా డిఫాల్ట్ కోడ్ అనేది రాయటం అనేది జరిగింది. అవునా? నెక్స్ట్ ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్లో మళ్ళీ అదే లైన్ ఇచ్చాం. డిఫాల్ట్ స్టేట్మెంట్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాంగ్ చాయిస్ అని ఇచ్చాం. ఇప్పుడు ఈ కోడ్ని నేను సేవ్ చేశాను. డే 8 అని ఇచ్చినప్పుడు ఇందాక డిఫాల్ట్ స్టేట్మెంట్ నేను రాయినప్పుడు అవుట్పుట్లో నాకేం ప్రింట్ అవ్వలేదు. ఈసారి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ నేను కంపైల్ చేసి సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ నేను రన్ చేశాను. రన్ చేయగానే నాకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి చూడండి, రాంగ్ చాయిస్ అని ప్రింట్ అయింది. అవునా? సో డిఫాల్ట్ స్టేట్మెంట్లో నేను ఏమి ఇచ్చాను? రాంగ్ చాయిస్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి వీక్ డే నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 7 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 7 కేసెస్ మాత్రమే ఉన్నాయి. చూడండి, కేస్ 1 నుంచి కేస్ 7 వరకే ఉంది. కేస్ 8 లేదండి. అందువల్ల నాకు రాంగ్ చాయిస్ అని అవుట్పుట్ టెర్మినల్లో డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ నేను 8కి బదులుగా 7 అని కనుక ఇచ్చి ఇదే ప్రోగ్రామ్ని సేవ్ చేస్తే నాకు కేస్ 1 నుంచి 6 వరకు చెక్ చేశాక ఎక్కడా కూడా నాకు మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి కేసు 7లో కంపైలర్కి మ్యాచ్ అయింది. కాబట్టి అవుట్పుట్ టెర్మినల్ మీద కేసు 7లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ సండే అని ప్రింట్ అవుతుంది. అదే ప్రింట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సేమ్ ప్రోగ్రామ్ని అగైన్ కంపైల్ చేశాను. సేమ్ ప్రోగ్రామ్ని అగైన్ రన్ చేశాను. రన్ చేయగానే నా అవుట్పుట్ ఏమని ప్రింట్ అయింది? సండే అని ప్రింట్ అయింది. ఓకేనా? సో నేను చెప్పినటువంటి అవుట్పుట్ ఏంటి? సండే. సో అదే కదా నాకు ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి బదులుగా ఒక ఆల్టర్నేటివ్గా ఉపయోగించేటటువంటి స్టేట్మెంటే ఈ స్విచ్ స్టేట్మెంట్. ఒకవేళ మనం లాంగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని కనుక ప్రోగ్రాంలో రాస్తున్నట్లయితే దాని ద్వారా మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ అనేది పెరిగిపోతుంది. దాని ద్వారా మీకు టైం వేస్ట్ అయిపోతుంది. దాని బదులుగా మీరు ఆల్టర్నేటివ్గా స్విచ్ స్టేట్మెంట్ని కనుక ఉపయోగించినట్లయితే ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ని రాసుకోవటం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. చాలా సులభంగా రాసుకోవచ్చు. అందువల్ల నేను మీకు చెప్పాను స్విచ్ స్టేట్మెంట్ అనేది ఒక మల్టీవే డెసిషన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది లాంగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి ఒక ఆల్టర్నేటివ్గా ఉపయోగించేదే ఈ స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్లో ఎప్పుడు కూడా మనం రాసినటువంటి టెక్స్ట్ వేరియబుల్ మనం రాసినటువంటి టెక్స్ట్ కేసెస్ తోటి కంపారిజన్ చేయబడుతుంది. ఎక్కడైనా కంపేర్ అయితే ఆ పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఆ పర్టికులర్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ టెర్మినల్ మీద అవుట్పుట్ రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఏ కేసులో కూడా మనం రాసినటువంటి టెక్స్ట్ వేరియబుల్ కనుక మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ టెర్మినల్ మీద ప్రింట్ అవుతాయి. సో ఈ విధంగా జావాలో స్విచ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.